విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కావాల్సిన స్థలాన్ని అప్పగించని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం విశాఖలో బీజేపీ నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ విభాగంలో రైల్వే జోన్ ఆలస్యానికి కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడమే అని స్పష్టం చేశారన్నారు. కానీ దీనికి భిన్నంగా విశాఖ జిల్లా కలెక్టర్ మాత్రం తాము భూమిని కేటాయించినా రైల్వే వారు తీసుకోలేదనడం అవాస్తవమని అన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు సుహాసిని ఆనంద్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిలీప్ నాయుడు, వంశీ నాగరాజు, రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పట్నం రైల్వే జోన్కి ఇవ్వాల్సిన స్థలము 52 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎన్నో సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తూ ముంపు ప్రదేశంలో ఉన్న ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అది ఫీజిబిలిటీ లేదు అని చెప్పినప్పటికీ కూడా ప్రత్యామ్నాయం చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ రైల్వే జోన్ తీసుకుని వచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పుడు కూడా ల్యాండ్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవటం అనేది అన్యాయం. అందుకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.